60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ అండి, నేను మీకు క్వశ్చన్ వర్డ్ హూ గురించి చెప్పినప్పుడు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? సింపుల్ పాస్ట్లో క్వశ్చన్స్ అడిగితే హూ అని యూజ్ చేసి మనం డిడ్ అన్న హెల్పింగ్ వర్బ్ వాడకుండానే క్వశ్చన్స్ అడగాలి. డైరెక్ట్గా V2 వర్బే వాడేయాలి అని. అంటే ఎవరు చెప్పారు నీకు అనాలంటే హూ డిడ్ టెల్ యూ అనము, హూ టోల్డ్ యూ అనేస్తాం కదా. ఎవరు కొన్నారు అని అడగాలంటే హూ బాట్ ఇట్ అనేస్తాం, హూ డిడ్ బై అనము. ఇలా ఇలా యూస్ చేయాలి. జస్ట్ డిడ్ అని వాడకుండా డైరెక్ట్గా V2 వర్బ్ వాడేయాలి అని చెప్పాను. మామూలుగా ఇంకా హూ డిడ్ దట్ అని అంటూ ఉంటారు కదా, అంటే యా డిడ్ దట్ అంటూ ఉంటారు. అక్కడ డిడ్డే V2, అది హెల్పింగ్ వర్బ్ కాదు. దట్స్ వన్ థింగ్. ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతూ ఉంటారంటే, ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్లో అయితే ఎట్లా, నెగటివ్ క్వశ్చన్స్ అయితే ఎలా అని అడుగుతూ ఉంటారు. లైక్ ఎవరు రాలేదు పార్టీకి, ఎవరు తినలేదు, ఎవరు సబ్మిట్ చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతామా? ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అంటే అప్పుడు ఖచ్చితంగా మనం డిడ్ నాట్ అని వాడేయాల్సిందే, నో ఆప్షన్ అనమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు చూడలేదు ఆ మూవీ అని అడగాలనుకోండి, హూ డిడ్ నాట్ వాచ్ ద మూవీ, హూ డిడ్ నాట్ వాచ్ అని అడగాలి, తప్పదు. ఇక్కడ మాత్రం నెగటివ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇట్లా డిడ్ నాట్ అని అడగొచ్చు తప్ప, పాజిటివ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు అంటే ఎవరు చూశారు, ఎవరు అడిగారు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు డైరెక్ట్గా V2 పెట్టాలి. ఇక్కడ డిడ్ నాట్ అని పెట్టాలి. ఇక్కడ డిడ్ నాట్ అని ఉంది కాబట్టి వర్బ్ చూసారా ఏముంది, వాచ్ అనే ఉంది, V1 వర్బే. ఇంకా అడిగేసేయండి, ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అంటే అన్ని క్వశ్చన్స్ వర్బ్ ఒకటి మారుస్తూ అడిగేస్తాం. హూ డిడ్ నాట్ రైట్ ద టెస్ట్, టీచర్స్ ఎవరు రాయలేదు టెస్ట్ అని అడుగుతూ ఉంటారు కదా ప్రతి క్లాస్లోనూ ఆల్మోస్ట్. ఎవరు రాయలేదు ఎగ్జామ్, ఎవరు రాయలేదు హోంవర్క్, ఎలా అడుగుతారు? ఇలాగే అడగాలి. హూ డిడ్ నాట్ రైట్ ద టెస్ట్, హూ డిడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్, హూ డిడ్ నాట్ రైట్ ద హోంవర్క్ దట్ ఐ గేవ్ యూ. ఓకే, ఇలాగా హూ డిడ్ నాట్ రైట్. ఇంకా స్టూడెంట్స్ ఏం అడుగుతూ ఉంటారంటే, ఇక్కడ యూ, షీ, హీ ఇలాంటివి ఏవి రావా మేడం అని అడుగుతారనమాట. ఎట్లా వస్తాయి? షీ, హీ, యూ అని ఎట్లా వస్తాయి? ఆబ్వియస్లీ రావు. ఎవరు, అతనా, ఆమెనా, నువ్వా, నేనా అని తెలియకనే మనం హూ అని అడుగుతాం, అవునా కదా? లాజిక్ అర్థం చేసుకోండి. ఎవరో తెలియకనే హూ అని అడుగుతాం, మళ్ళీ షీ అని ఎట్లా పెట్టగలుగుతాం? షీ రాదు, హీ రాదు, ఏం పేర్లు రావు, ఏమి రావు. ఇక్కడ హూ అంటే ఎవరు, తెలియకనే అడిగే క్వశ్చన్ కాబట్టి మనం ఇక్కడ ఎటువంటి నౌన్ కానీ ప్రనౌన్ కానీ పెట్టలేము. ఇది ఒక కామన్ క్వశ్చన్ దట్ ఐ గెట్ అనమాట. సో ఇప్పుడు ఇంకా ఎవరు రాయలేదు, ఎవరు చూడలేదు, ఎవరు రాలేదు, ఎవరు అటెండ్ అవ్వలేదు, ఎవరు సబ్మిట్ చేయలేదు, ఇవన్నీ రాసేసుకోవచ్చు. నేను ఒక 4-5 రాస్తాను, మీరు ఒక 40-50 రాసేసుకోండి అంటిల్ యూ ఫీల్ కంఫర్టబుల్ అబౌట్ ఇట్. ఓకే, ఎవరు సబ్మిట్ చేయలేదు, హూ డిడ్ నాట్ సబ్మిట్. ఆన్సర్లో వస్తుంది షీ, హీ అని కదా. హూ డిడ్ నాట్ సబ్మిట్ అంటే రాణి డిడ్ నాట్ సబ్మిట్, రఘు డిడ్ నాట్ సబ్మిట్, ఐ డిడ్ నాట్ సబ్మిట్. అట్లా పేర్లు ఐ, వి, యూ, షీ, హిట్ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ వస్తాయి? ఆన్సర్లో వస్తాయి, కానీ ఇలా క్వశ్చన్లో రావు, రాకూడదు. ఓకే, ఎవరు పే చేయలేదు, హూ డిడ్ నాట్ పే, హూ డిడ్ నాట్ పే. ఇప్పుడు ఆన్సర్లో రాము డిడ్ నాట్ పే, హీ డిడ్ నాట్ పే, దే డిడ్ నాట్ పే, ఇలా ఆన్సర్ వస్తుంది. హూ డిడ్ నాట్ హిట్ ద లైక్ బటన్, టెల్ మీ, ఎవరు కొట్టలేదు లైక్. ఇంకా హూ డిడ్ నాట్ హిట్ ద లైక్ బటన్, ఎవరు కొట్టలేదు? యూ డిడ్ నాట్ హిట్ ద లైక్ బటన్, దే డిడ్ నాట్ హిట్ ద లైక్ బటన్. ఇలా చెప్పాలి ఆన్సర్స్ అనమాట. క్వశ్చన్లో డిడ్ నాట్ అని వచ్చి V1 వర్బే వస్తుంది. రిమెంబర్ దిస్. హూ అని యూస్ చేస్తూ సింపుల్ ప్రెజెంట్లో క్వశ్చన్స్ అడిగామే అనుకోండి, అప్పుడు డూ కానీ డస్ కానీ వాడకండి అని నేను చెప్పాను కదా. డూ ఆర్ డస్ వాడకుండానే క్వశ్చన్స్ అడిగేయాలి. మరి నెగటివ్ సెంటెన్సెస్ నెగటివ్ క్వశ్చన్స్ అడగాలంటే అప్పుడు ఖచ్చితంగా డజంట్ అన్నది వాడి తీరుతాం. మీ ఇంట్లో ఎవరు వంట చేస్తారు అని అడగాలంటే హూ డస్ కుక్ అట్ యువర్ హౌస్ ఇట్లా అనము కదా, హూ కుక్స్ అట్ హోమ్ అంటాం. హూ కుక్స్ అట్ హోమ్ డైరెక్ట్గా V5 వర్బ్ వాడేయండి అని చెప్పా. ఎవరు డ్రాప్ చేస్తారు నిన్ను అంటే హూ డ్రాప్స్ యూ. ఎవరు హెల్ప్ చేస్తారు నీకు అంటే హూ హెల్ప్స్ యూ.
ఎవరు తినిపిస్తారు నీకు అంటే హూ ఫీడ్స్ యూ. డైరెక్ట్గా అలా V5 వర్బ్ వాడేస్తాం అనమాట ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్లో. అదే నెగటివ్ క్వశ్చన్స్ అడగాలంటే హూ డజంట్ అని అనాలి. హూ డజంట్ ఈట్ నాన్ వెజ్, ఎవరు తినరు నాన్ వెజ్. హూ డజంట్ ఈట్ నాన్ వెజ్, నాన్ వెజ్ ఎవరు తినరు. హూ డజంట్ రైట్ నీట్లీ, నీట్గా ఎవరు రాయరు. హూ డజంట్ రైట్ నీట్లీ. స్వీట్స్ ఎవరికి నచ్చవు. హూ డజంట్ లైక్ స్వీట్స్. హూ డజంట్ లైక్ స్వీట్స్. ఎవరికి నచ్చుతాయి అనాలంటే హూ లైక్స్ అంటాం. ఎవరికి నచ్చుతాయి అంటే హూ లైక్స్. ఎవరు నీట్గా రాస్తారు అంటే హూ రైట్స్ నీట్లీ. ఎవరు తింటారు నాన్ వెజ్ అంటే హూ ఈట్స్ నాన్ వెజ్ కదా. పాజిటివ్ క్వశ్చన్స్ అయితే మనం డస్ వాడట్లేదు చూసారా, ఇక్కడ వర్బ్ ఎస్ ఫామ్లో పెట్టి వాడుతున్నాం. ఇక్కడ డస్ వచ్చింది కాబట్టి మనం వర్బ్ V1లోనే పెట్టి వాడాలి. ఇక్కడే కాదు, ఎక్కడ డస్ కనిపించినా వర్బ్ V1లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరు కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తారు. హూ డ్రైవ్స్ కేర్ఫుల్లీ. నెగటివ్ క్వశ్చన్ అడగండి, ఎవరు డ్రైవ్ చేయరు. హూ డజంట్ డ్రైవ్. ఎవరికి తెలీదు. హూ డజంట్ నో. హూ డజంట్ నో, ఎవరికి తెలీదు. ఎవరు సరిగా వంట చేయరు. ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీలో, ఎవరు వంట చేయరు సరిగ్గా. హూ డజంట్ కుక్ వెల్. హూ డజంట్ కుక్ వెల్. ఇలా నెగటివ్ క్వశ్చన్స్ అప్పుడైతే డజంట్ వస్తుంది, డస్ వస్తుంది. పాజిటివ్ క్వశ్చన్స్ అయితే అప్పుడైతే కనుక ఎస్ ఫామ్ పెట్టి క్వశ్చన్స్ అన్ని అడగాలి. యు గాట్ ద పాయింట్ కదా. వీటికి ఆన్సర్స్ ఎట్లా వస్తాయి. హూ డజంట్ ఈట్ నాన్ వెజ్ అంటే మై బ్రదర్ డజంట్ ఈట్ నాన్ వెజ్, తెలుసు కదా ఆన్సర్స్. హూ డజంట్ రైట్ నీట్లీ అంటే నో వన్ రైట్స్ నీట్లీ ఆర్ ఎవ్రీ వన్ రైట్స్ నీట్లీ, హీ డజంట్ రైట్ నీట్లీ. ఇలాంటి ఆన్సర్స్ ఏవైనా మనం చెప్పొచ్చు. ఆన్సర్స్ అన్నవి కొన్ని వందల రకాల ఆన్సర్లు ఉంటాయి. ఈ క్వశ్చన్సే అంటే లైక్ ఫిక్స్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగాలంటే ఈ క్వశ్చన్ అడగాలి, కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్లు 100 ఇవ్వచ్చు నేను, అవునా. హూ డజంట్ లైక్ స్వీట్స్ అంటే షీ డజంట్ లైక్ స్వీట్స్. హూ నోస్ అనొచ్చు, ఎవరికి తెలుసు అని. నో వన్ లైక్ స్వీట్స్ అనొచ్చు, ఎవ్రీ వన్ లైక్ స్వీట్స్ అనొచ్చు. ఇలాంటి ఆన్సర్స్ మనం చాలా ఇవ్వచ్చు. హూ డజంట్ నో, ఎవరికి తెలియదు అంటే నో వన్ నోస్, ఎవ్రీ వన్ నోస్, ఐ డోంట్ నో, షీ డజంట్ నో. ఇలాంటి ఆన్సర్స్ ఇస్తాం. హూ డజంట్ కుక్ వెల్, ఎవరు బాగా వండరు. ఐ థింక్ ఎవ్రీ వన్ కుక్స్ వెల్, ఐ థింక్ షీ డజంట్ కుక్ వెల్. ఇలాంటి ఆన్సర్స్ ఇవ్వచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నెగటివ్ క్వశ్చన్స్ అప్పుడైతే ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్స్ డస్, డిడ్ ఇలాంటివి వాడతాము. పాజిటివ్ క్వశ్చన్స్ అప్పుడు ఒకటే ఈ హెల్పింగ్ వర్బ్స్ వాడకూడదు, ఓకేనా. పాజిటివ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. దిస్ ఇస్ అబౌట్ హౌ టు ఆస్క్ నెగటివ్ క్వశ్చన్స్. దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. I hope you learned something new, and I'll see you all later with some other concept next time. Bye bye. Take care.